ఈరోజు టాపిక్ ఉపాధ్యాయుల ప్రవర్తన సరిగ్గా లేదు. సమస్య: అయ్యా, బడిలో కొందరి ఉపాధ్యాయుల తీరు బాగాలేదు. తరగతిలో కొందరి మీదనే దృష్టి పెడతారు. సందేహాలు అడిగితే హేళన చేస్తారు. రెండోసారి అడిగితే కోపగించుకుంటారు. తరగతిలో పక్షపాత ధోరణితో ఉంటారు. ఆడపిల్లలతో వారి ప్రవర్తన ఆక్షేపణీయంగా ఉంది. చెప్పింది చెయ్యకపోతే కక్ష సాధింపు ఉంటుంది. మనసులో ఏదో పెట్టుకొని మార్కులు వేస్తారు. చిన్న చిన్న పొరపాట్లకే చెయ్యి చేసుకుంటున్నారు. మా హాస్టల్లో పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఉపాధ్యాయుల ప్రవర్తన వలన మా చదువులకు విఘాతం అవుతుంది. వివరణ: వ్యక్తుల వృత్తులను నియంత్రణ చేయవచ్చును, కానీ ప్రవృత్తులను ఎవరు నియంత్రణ చేయగలరు? చాలా సందర్భాలలో పిల్లలు అందరూ ఉన్నప్పుడు కాకుండా ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి ఈ సమస్యలు ఏకరువు పెట్టినప్పుడు ఎంతో బాధ అవుతుంది. ఇలాంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారని తెలుసుకున్నప్పుడు ఆ పిల్లల మీద జాలి కలుగుతుంది. అయ్యో, ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పిల్లలు ఎలా చదవాలో అన్న ఆలోచన చేస్తున్నారు కదా అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలను పిల్లలు ఏ విధంగా ఎదుర్కోవాలో కొంత తప్పక చర్చిద్దాం. అయితే ఉపాధ్యాయులను మీరేమైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నారా అన్నది ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో పిల్లల ప్రవర్తన మూలంగానే ఉపాధ్యాయులు ప్రతిస్పందిస్తూ ఉంటారు. మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే, ఆ తర్వాతనే దేవుడు అని చెప్పారు. అంటే అంత ప్రముఖమైన స్థానాన్ని ఉపాధ్యాయులకు ఇచ్చింది మన ధర్మం. కారణం, తల్లిదండ్రులు కూడా చెయ్యలేని మహత్కార్యాన్ని ఉపాధ్యాయులు మాత్రమే చేయగలరు. దేశ భవిష్యత్తును మార్చి వ్రాయగల సామర్థ్యం వారిది. వారు తలుచుకుంటే ఏమీ లేని మెదడులో కూడా ఏమైనా ఎక్కించగలరు. ఇంట్లో తల్లులు బాగా లేకుంటే కేవలం ఆ తల్లి పిల్లలే తప్పుడు మార్గం పట్టే అవకాశం ఉంది. అదే తరగతిలో ఒకే బెంచీలో కూర్చుని నలుగురు పిల్లల్లో ఒక పిల్లాడు అల్లరివాడైతే తప్పక మిగతా ముగ్గురు పిల్లలు వాడి వలన ప్రభావితం అవుతారు. ఇక ఒక తరగతిలో ఉపాధ్యాయుడు సరిగ్గా లేకపోతే వారు స్కూల్లో వెళ్ళే ప్రతి తరగతిలోని విద్యార్థులు కూడా పెడమార్గం పట్టడానికి అవకాశం ఉంది. సరాసరి 200 మంది విద్యార్థులు సంవత్సరానికి వీరి వలన తప్పుడు మార్గంలోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. ఒక ఉపాధ్యాయుడి దుష్ప్రవర్తన ప్రభావం వారు ఉద్యోగం చేసే 30 సంవత్సరాలలో ఇలా ఒక 6,000 మందిని ప్రభావితం చేయొచ్చు. ఆ 6,000 మంది ఎన్ని వేల లక్షల మందిని దుష్ప్రభావితం చేసే అవకాశం ఉన్నదో గమనించాలి. ఉపాధ్యాయులందరూ ఈ విషయాలను గమనించి ప్రవర్తించాలి. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. ఉపాధ్యాయులు చేసే ప్రతి తప్పుడు పనిని ఎవరో ఒక పిల్లాడు నిలదీస్తే ఇక వారి ప్రవర్తన దేశంలోని అన్ని మూలలకు 10 నిమిషాలలో ప్రాకిపోతుంది. ఇలాంటి ప్రవర్తన వలన ఎంతో గొప్ప ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులు అయినా చరిత్రహీనులుగా మారిపోవాల్సిందే. అనాది కాలం నుండి భారతదేశంలో గురువులకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. గురువులు విద్యార్థులందరినీ తమ స్వంత పిల్లల్లాగానే చూసుకునేవారు. రాజైనా పేదైనా అందరికీ సమానంగా బోధించేవారు. కానీ వర్తమాన కాలంలో బోధనా విధానం అంతంత మాత్రమే ఉంది. దానికి తోడు ఇలాంటి ఉపాధ్యాయుల ప్రవర్తన తోటి చాలా చోట్ల విద్యార్థులు మంచి దేశ పౌరులుగా పరివర్తన చెందలేకపోతున్నారు. సూచనలు: ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి మొదలైన వారి ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంచుకోండి. తరగతి గదిలో ఎవరి తీరు లేక ప్రవర్తన బాగా లేకపోయినా వెంటనే పై అధికారులకు తెలియచేయండి. ఉపేక్షించవద్దు. ఏది జరిగినా దాయకుండా ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్లకు తెలియజేయడం మరవద్దు.
పక్షపాత వైఖరి, కొద్ది మందిని మాత్రమే ప్రత్యేకించి చూడడం, అనవసరంగా దండించడం లాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. వెంటనే స్పందించడం మరవద్దు. మితిమీరిన ప్రవర్తన ఏదైనా దండనార్హమే అని గుర్తించి జాగ్రత్తగా మసులుకోవాలి. మీలో నిద్రాణమై ఉన్న చైతన్యాన్ని నిద్రలేపి నాయకత్వ పటిమకు పదును పెట్టండి. తప్పు చేసినట్లు తెలిస్తే ఎవరినీ ఉపేక్షించవద్దు. ప్రస్తుత పరిస్థితులలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. మీకు నొప్పి కలిగిందని, మీకు అవమానం కలిగిందన్న నెపంతో చదువు మానేయటం వలన మీరు సాధించిందేమీ లేదు. రెట్టింపు పట్టుదలతో ఇంకా బాగా చదవాలి. అలా కాకపోతే ఎవరో ఆడిన ఆటలో మీరు ఓడినట్టు అవుతుంది. ప్రేరణ మంత్రం. ఓ టీచర్, ఇఫ్ యు రన్, ది స్టూడెంట్స్ విల్ వాక్. ఇఫ్ యు వాక్, ది స్టూడెంట్స్ విల్ సిట్. ఇఫ్ యు సిట్, ద స్టూడెంట్స్ విల్ స్లీప్. ఇఫ్ యు స్లీప్, ది స్టూడెంట్స్ విల్ డై. ది హోల్ నేషన్ విల్ డై. స్ఫూర్తి. పిల్లలు, ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కొందరు తరగతి గదిలో ఉపాధ్యాయుడు లేని సమయంలో మాట్లాడుకుంటూ పల్లీలు తిన్నారు. తిని ఆ పల్లీల పొట్టును అక్కడే పడేశారు. ఉపాధ్యాయుడు వచ్చిన తర్వాత పల్లీల పొట్టును చూసి ఎవరు ఆ పని చేసింది అని చెప్పమని అడిగాడు. ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఆయనకు కోపం వచ్చేసింది. బెత్తం తీసుకొని మొత్తం విద్యార్థుల చేతులు చాపమని కొట్టడం మొదలెట్టాడు. కాని ఒక విద్యార్థి వంతు వచ్చేటప్పటికీ పిల్లాడు ధైర్యంగా, అయ్యా, ఆ పల్లీలు నేను తినలేదు, పొట్టు నేను చల్లలేదు, అటువంటప్పుడు నన్నెందుకు శిక్షిస్తారని అడిగాడు. ఉపాధ్యాయుడికి పట్టరాని కోపం వచ్చింది. బలవంతంగా బెత్తంతో చేతి మీద కొట్టబోయాడు. ఆ పిల్లాడు ఎంతో ధైర్యంగా ఆ బెత్తాన్ని గాలిలోని పట్టుకొని నిర్భయంగా చెప్పాడు, నేను తప్పు చేయనప్పుడు శిక్ష వేయడం అధర్మం అని. ఆ బాలుడి ధైర్యానికి అచ్చెరు పొందిన ఉపాధ్యాయుడు ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు. అంత చిన్న వయసులోనే ఉపాధ్యాయుడి తప్పుని సహించలేక ధైర్యంగా నిలిచిన ఆ బాలుడెవరో తెలుసా? స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎలుగెత్తి చాటిన బాలగంగాధర్ తిలక్. ఇలాంటి సంఘటనలు ఉపాధ్యాయుల తీరు సరిగ్గా లేనప్పుడు సరి అయిన రీతిలో ఎదుర్కొన్న వారిలో చాలామంది మహానుభావులు ఉన్నారు. దేశ నాయకుల కథలను తెలుసుకోండి, ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. పిల్లలు, మీకందరికీ ప్రహ్లాదుని కథ తెలుసు కదా. చండమార్కులు ఆచార్యులై హిరణ్యకశిపుడి ఆదేశం ప్రకారం ముక్కుపచ్చలారని ప్రహ్లాదునికి విద్య గరిపే రీతి సరిగ్గా లేనప్పుడు అతి చిన్నవాడైన ప్రహ్లాదుడు వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాడో తెలుసు కదా. హిరణ్యకశిపుడే భగవంతుడు అని అతనికే పూజలు చెయ్యమని చెప్పినప్పుడు ప్రహ్లాదుడు, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవములు కనుక నా తండ్రిని తండ్రిగా గౌరవిస్తాను, తండ్రి రూపంలోనున్న దైవముతో భక్తి కలిగి ఉంటాను, కాని మీకు నాకు సర్వ జగత్తుకు శ్రీహరే భగవంతుడు, శ్రీమన్నారాయుడినే దైవంలా ప్రార్థిస్తానని చెప్పాడు. రోల్ మోడల్స్. నిజానికి ఎందరో విద్యార్థులు వారి ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని ఎన్నో రంగాలలో విశేష కృషి చేసి పరిశోధనలు చేసి పేరు తెచ్చుకున్నారు. దేశానికి కీర్తిని కలిగించారు. విద్యార్థులకు తమ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రోల్ మోడల్స్గా ఉంటారు. స్వామి వివేకానందకు ఆయన గురువు శ్రీరామకృష్ణ పరమహంస ఆదర్శం. ఎందరికో శ్రీ రమణ మహర్షి ఆదర్శం. మనందరికీ జగద్గురువులు ఆదర్శం. ఆ మధ్యకాలంలో డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సమావేశం కదిరిలో అనుకుంటాను. ఒక విద్యార్థి అడిగింది, స్వామి, మీ రోల్ మోడల్ ఎవరు అని. నేను చాలా సరదాగా చెప్పిన సరి అయిన విధంగా సమాధానం చెప్పాను. అమ్మాయి, పుట్టిన వెంటనే అమ్మ, పెరుగుతున్నప్పుడు నాన్న, చదువుతున్నప్పుడు పాఠం చెప్పిన గురువు, పెరిగి పెద్దవుతున్న సమయంలో మంచి పనులు చేస్తున్న నాయకులు, యువకుడిగా ఎదుగుతున్న సమయంలో కేవలం నటనే కాక సమాజ సేవలో ఉన్న చిత్రనటులు, మలి దశలో దేశసేవ చేస్తున్న దేశ నాయకులు,
చివరి దశలో సమాజంలో మార్పు కోసం శ్రమించే ఆధ్యాత్మికవేత్తలు ఇలా ఎందరో ఉన్నారు. అందుకే ఎప్పటికప్పుడు నేను సరి అయిన జీవిత పాఠాలు మరియు గుణపాఠాలు నేర్చుకోగలుగుతున్నాను. ఆ మాటలు విని అందరూ చాలా ఉత్సాహంగా చప్పట్లు కొట్టేశారు. నా అభిప్రాయం ఏమిటి అంటే, జీవితంలో ప్రతి దశలోనూ ఆదర్శమూర్తులు ఉండాలి అని.